నెల్లూరు జెండా వేదికి చెందిన సేవా తత్పరుడు, మంచి నాయకుడు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ మున్వర్ మృతి చెందడం బాధాకరమని టీడీపీ అగ్రనేతలు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం జెండా వీధిలోని మున్వర్ నివాసానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నేతలు తరలి వెళ్లారు. మున్వర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ మంచి నేతగా ఎదుగుతున్న మున్వర్పై లేని లోటు తీర్చలేనిదని బాధను వ్యక్తం చేశారు. మున్వర్ పరమపదించడం చాలా దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ నుంచి పిలుపు రావడం మున్వర్పై చేసిన మంచి కార్యక్రమాలకు నిదర్శనమన్నారు. అల్లాహ్ కరుణ కటాక్షాలు ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం.